నాగిరెడ్డి అన్న కూడా మొత్తానికి అయితే 1 మిలియన్ సాధించినాడు. చాలా సంతోషంగా ఉంది. నాగిరెడ్డి అన్న మెయిన్ గా వ్యక్తిత్వం పరంగా కూడా చాలా మంచివాడు. ఇంతమంది వచ్చినారంటేనే అర్థమైపోతుంది చాలా మంచివాడు అని చెప్పి. ఎప్పుడైనా కానీ యూనిటీగా ఉండి మనకు కుళ్ళు కుతంత్రాలు లేకుండా బాగా హ్యాపీగా వర్క్ చేసుకోవాలా, ఎప్పుడైనా పాజిటివిటీతో ఉండాలా, అదొక్కడే చాలు. ఓకేనా? ఇంకా నరేంద్ర గారు మాట్లాడారు. థ్యాంక్ యూ అన్న అందరూ వచ్చినందుకు. కంగ్రాచులేషన్స్ నాగిరెడ్డి అన్న ఫర్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఇక్కడ చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, ఏమనుకోకండి. అన్న ఫోటోగ్రాఫర్ ఎక్కడ ఉన్నాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటిది పోస్ట్ అనుకుంటున్నారా? ఆగనే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మన కంటెంట్లోకి వెళ్తే కనుక నేనైతే వరంగా ప్రజెంట్ కడప జిల్లాలోని మైదుకూరులో అయితే ఉన్నాను. సో మైదుకూరు నుంచి బద్వేలుకి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాను అనమాట. సో చూస్తాను కదా ఇక్కడ కడప నాగిరెడ్డి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఆయన అయితే కనుక యూట్యూబర్స్ అందరినీ ఏపీ అండ్ తెలంగాణ వైజ్ అందరినీ కూడా పిలిచి ఇక్కడైతే కనుక చిన్న మీడియా మీద పెట్టాడు. అలాగనే ఆయన సెలబ్రేట్ చేసుకుంటాడు అనమాట. సో అందులో బాగానే నాకు ఇన్విటేషన్ వచ్చింది, నా ఫ్రెండ్స్ కి చాలా మందికి కూడా ఇన్విటేషన్ వచ్చింది. అందరం వచ్చాము. సో లోపల ఎలా ఉందో చూడబోతున్నాం. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ బెల్స్ పబ్లిక్ స్కూల్ అని ఉంది. అలాగనే పక్కనే చూస్తే కనుక మనకి ఎస్వి డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి కూడా ఉందన్నమాట. సో ఇక్కడే ఉన్న ప్లే గ్రౌండ్ లోనే అరేంజ్మెంట్స్ అంతా చేస్తున్నారు. అలాగనే అందరూ వచ్చారు జనాలు. సో ఒక్కొక్కరితో మనం మాట్లాడదాము, కొత్త పరిచయాలు చేసుకుందాము. అలాగనే ఇక్కడ ఎలా జరుగుతుందో అంతా కూడా చూసేద్దాం. లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ నౌ. హలో గైస్, వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చలో. ఓకే గాయస్, లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇదంతా కూడా కాలేజ్. సో అంతా మట్టి రోడ్ అనమాట. అక్కడ స్టే చేసినట్టున్నారు. వెళ్దాం స్టేజ్ దగ్గరికి. ఓకే, చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక బైక్స్ అన్ని పార్క్ చేసినారు, ఈ పక్క సెట్ చేసినారు. చూద్దాం. సో ఫస్ట్ టైం అయితే కనుక నేను 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి మీటప్ కి అయితే అటెండ్ అవుతున్నాను. సో నేను కూడా ఫీలింగ్ ఎక్సైటింగ్ అనమాట. అది కూడా మన అనంతపురం నుంచి నేను అండ్ నీ పేరు ఏం పేరు బ్రో? పార్థసారథి. ఓకే, అంటే పుట్టపర్తి నుంచి కదా? సో మేమిద్దరం అయితే వచ్చాం అనమాట. లోపలికి వెళ్దాం. అలాగే పులివెందుల నేచర్. సో చాలా మంది వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, పులివెందుల నుంచి మనకు పులివెందుల హరి బ్రో కూడా వచ్చారు అనమాట. హాయ్ బ్రో. ఓకే, సో ఈయనకైతే 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు కాబట్టి అందరూ వస్తున్నారు. అందులో బాగానే మీరు కూడా రావడం అనేది మన ఛానల్లో హ్యాపీ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ముఖ్యంగా ఏంటంటే మన రాయలసీమ నుంచి ఇంత కష్టపడి అంటే మనం చూడలేని ప్రదేశాలు కూడా మన ఇంట్లో కూర్చొని హ్యాపీగా అన్న చూపించాడు. సో దానికి అన్నను మెచ్చుకోవచ్చు. ఈ 1 మిలియన్ అనేది ఎన్ని యూట్యూబ్ అనేది సోషల్ మీడియా అనేది ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ మనం కొంతమంది కొన్ని ప్లేసులలోకి డబ్బులు పెట్టి వెళ్ళలేరు, చూడలేరు. దానికి కొన్ని డేరింగ్ కావాలా, డబ్బులు ఉండాలా, ఓపిక ఉండాలా, టైం ఉండాలా. ఇవన్నీ కేటాయించి మన కోసం అన్న ఇంత మంచిగా చూపించినందుకు సో ముఖ్యంగా ఫస్ట్ అన్నకు చాలా థ్యాంక్ యూ అన్న. ఓకే, సో అదే ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వెళ్దాం, చూద్దాం ఎలా జరుగుతుంది అంటే. ఓకే, ఇంకా ప్రోగ్రామ్ అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యింది. అందరం కూడా సరదాగా కాసేపు అట్లా ఇట్లా మాట్లాడుకున్నాము. అండ్ యూట్యూబర్స్ అందరూ కూడా వచ్చారు. అందరినీ నేనైతే కనుక ఒక్కొక్కరు ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. బట్ సాంగ్స్ పెట్టేశారు, ఒక్కొక్కరు వస్తున్నారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. అన్న ఒక వ్లాగ్ చేస్తున్నాడు, ఆ వ్లాగ్లో కొంతమంది రివ్యూలు ఇస్తున్నారు. సో ప్రతిదీ కూడా క్యాప్చర్ చేద్దామని ట్రై చేశాను. బట్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఏదేమైనప్పటికీ గాయస్ మొత్తానికైతే అందరూ కూడా ఒక్కొక్కరిగా అందరం కలిసిపోయాము. కలిసిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అయితే బీభత్సంగా హైలైట్ చేశారు మన వాళ్ళు అందరూ కూడా. ఏపీలో ఉన్న వాళ్ళు, తెలంగాణలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి. అంటే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే యూట్యూబర్స్కి మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు స్టేజ్ మీద. సో ఇవన్నీ నేను రికార్డ్ చేయలేకపోయాను. లిటరల్లీ ఐ ఫీల్ వెరీ సాడ్. బట్ ఉన్నంతలో నేనైతే రికార్డ్ చేశాను. కొన్ని వర్క్స్ ఉండడం వల్ల అక్కడ ఇక్కడ బిజీగా ఉన్నాం అనమాట. సో అందరూ వచ్చి కూర్చున్నారు, శ్రద్ధగా ప్రతిదీ విన్నారు. ఇంకొకటి ఏంటంటే విలేజ్ విహారీ ఛానల్ వాళ్ళు కూడా, షాహిద్ బ్రో కానీ, ఎడిటర్ బ్రో కానీ, సో వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పారు. ఇంకా మిగతా ఛానల్స్ వాళ్ళు కూడా చెప్పారు. సో ఇక్కడ నాలెడ్జ్ అనేది షేర్ అయింది. అందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఫుడ్ కూడా వాళ్ళు వచ్చేసి పులావు, చికెన్ చేయించారు. సో యాజ్ యూజువల్గా అద్దరు కొట్టేస్తారు అనమాట కడప స్టైల్లో. బాగా స్పైసీగా ఉండింది. ఇప్పుడు వచ్చేసి విలేజ్ విహారీ టీం మాట్లాడతారు, అది వినండి. ఓకే, ఒక గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ అక్కడ మనకు చూడడానికి ఒక గుడి లేదంటే ఏదో 4 గోడలు అవి కనపడతాయి అంతే మనకు. కానీ దాని గురించి డెప్త్గా మనం కనుక్కొని దాన్ని ఎలా మనం క్యూరియాసిటీగా ఎలా చూపించగలుగుతామో. బాలీవుడ్ సినిమాలకు ఎందుకు పోతారు? బాగుండే సినిమాకే పోతారు. క్యూరియాసిటీ ఉంటేనే చూస్తారు. అట్లా యూట్యూబర్లు ఏదైనా కానీ కొంచెం క్యూరియాసిటీ ఉండే కంటెంటే మనం తీసుకోవాలా, అప్పుడైతేనే చూస్తారు. ఎందుకంటే మనకు ఒక సినిమా ఇప్పుడు నిజంగా కెమెరామ్యాన్లకైతే ఒక సినిమా ఎగ్జాంపుల్.
సినిమాలకు ఎంత పోతే అంత నాలెడ్జ్ వస్తుంది. అట్లా ఇద్దరం సినిమాలో పోవడం కానీ లేదంటే ఒక స్పాట్కి వెళ్ళినప్పుడు అక్కడ డిస్కస్ చేసుకుంటాం, ఈ షాట్ని ఎట్లా తీయాలా, అట్లా తీయాలా, ఇట్లా తీయాలని మనం మాట్లాడుకోవాలా. ఇద్దరు మేము మాట్లాడుకొని మేమైతే సక్సెస్ అయినామని అనుకుంటున్నాము. నాగిరెడ్డి అన్న కూడా మొత్తానికి అయితే 1 మిలియన్ సాధించినాడు, చాలా సంతోషంగా ఉంది. నాగిరెడ్డి అన్న మెయిన్గా వ్యక్తిత్వం పరంగా కూడా చాలా మంచివాడు. ఇంతమంది వచ్చినారంటేనే అర్థమైపోతుంది చాలా మంచివాడు అని చెప్పి. సో అలాగే ఎన్నో మంచి పనులు కూడా చేసినాడు. ఇంకా మా ఫ్రెండ్ నరేంద్ర గారు, వీడు కూడా కష్టాలైనా నష్టాలైనా అన్ని మేము తోడుండే చేసినాము. మీరు కూడా యూట్యూబర్లు ఎవరైనా కానీ ఇద్దరు చేయాలనుకున్నా, ముగ్గురు చేయాలనుకున్నా, ఒక గ్రూప్గా చేయాలనుకున్నా కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండాలా. ఏదైనా ఒక మాట అనుకుంటాం, సర్దుకోపోవాలా, మళ్ళీ అందరం కలుసుకొని వర్క్ చేసుకోవాలి అంతే. ఎప్పుడైనా కానీ యూనిటీగా ఉండి మనకు కుళ్ళు కుతంత్రాలు లేకుండా బాగా హ్యాపీగా వర్క్ చేసుకోవాలా. ఎప్పుడైనా పాజిటివిటీతో ఉండాలా, అదొక్కడే చాలు. ఓకేనా? ఇంకా నరేంద్ర గారు మాట్లాడారు. థ్యాంక్ యూ అన్న అందరూ వచ్చినందుకు. కంగ్రాచులేషన్స్ నాగిరెడ్డి అన్న ఫర్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఇక్కడ చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, ఏమనుకోకండి, నాకు ఎక్కువ మంది తెలీదు. వాళ్ళందరికీ ఒక్కటే చెప్పేది, అందరూ అంటే మాకు రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్లు వచ్చేవి ఏంటంటే, ఇప్పుడు మీకు వ్యూస్ వస్తున్నాయి కదా, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా, ఎట్లా తెచ్చుకోవాలా వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఎట్లా రీచ్ కావాలా జనాల్లోకి అనుకుంటుంటారు. ఒక్కటే ఫార్ములా ఏంటంటే కనుక వీడియోస్ వీడియోస్ వీడియోస్. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే కనుక వీడియోస్, సెకండ్ ఫార్ములా ఈవెన్ మోర్ వీడియోస్. అంతే, ఏం లేదు, ఇంకా మీరేం లేదు. జనాల్లోకి రీచ్ కావాలంటే ఒక వీడియో పెట్టేది రోజుకు 10 వీడియోలు పెట్టండి. అంటే స్టార్టింగ్లో ఎప్పుడైనా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 రోజులు ముచ్చటంటారు కదా, ఏదైనా స్టార్ట్ చేసినప్పుడే ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసి వీడియోస్ పెట్టాలా. ఇంట్రెస్ట్ పోయిన తర్వాత ఇంకా దాని తర్వాత ఏంటంటే వన్స్ మీకు ఒక ఏమంటారు కొంతమంది సబ్స్క్రైబర్స్ ఇది వచ్చిన తర్వాత మీరు వీడియోస్ చేద్దాం అనుకున్నా కూడా మీకు ఐడియాస్ రాకపోవడం కానీ, లేకుంటే ఏదన్నా కొంచెం నెగ్లిజెన్సీ కానీ, అంటే అన్నీ వస్తాయి ఇంక అనమాట. కాబట్టి